చరిత్ర పుస్తకాలు నేను చదివి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆయన అర్ధరాత్రి వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆకాశం వైపు చూసినప్పుడు చెట్ల మధ్యలో చూస్తున్నప్పుడు ఆ ఆ వెలుగులో చెట్ల మధ్యలో వెలుగును చూసి అబ్బా చాలా బాగుంది ఇది అని ఆ చెట్టుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి కొవ్వొత్తులు క్యాండిల్స్ అన్ని వెలిగించుకుని సంతోషించి ఆయన కంపారిజన్ చేసుకున్నారంట. పచ్చని చెట్టుకి సాదృశ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా అనుకున్నాడంట. ఎందుకంటే దావీదు వేరు చిగురు ఆయన ఆ పచ్చని చెట్టుకి సాదృశ్యంగా పెట్టుకున్నాడంట. సో ఆ లైటింగ్స్ ఆ క్యాండిల్స్ వెలిగించి పెట్టాడంట. అది ఏంటంటే చీకట్లో ఉన్నటువంటి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినటువంటి క్రీస్తుకి సాదృశ్యంగా ఆయన ఊహించుకుని పెట్టుకున్నాడంతే. మన వాళ్ళు ఏం చేశారు దాన్ని ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన ట్రీ పెట్టుకుంటే రాను దాన్ని పూజించడం మొక్కడం మొదలెట్టారండి 1605లో. తర్వాత 1800 సంవత్సరంలో 18వ శతాబ్దంలో అమెరికా దేశం వారు దాన్ని నిషేధించారంట. చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ చూడండి గూగుల్లో. 18వ శతాబ్దంలో క్రిస్మస్ ట్రీని బహిష్కరించారంట అమెరికా దేశస్తులు. విగ్రహారాధన చేస్తున్నారు అందరూ. ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశం చేస్తే అందరూ మొదలెట్టారంట. దాన్ని రద్దు చేశారు. చెట్లు ఎట్టిన వాళ్ళందరికీ జరిమానా కూడా వేశారంట అమెరికా ప్రభుత్వం. చూడండి. తర్వాత మీ అందరికి తెలిసిందే క్యూన్ విక్టోరియా రాణి గారు, పాతకాలం రాణి గారు. రాను రాణి గారు ఆ ట్రీని తన గృహంలో పెట్టుకుని చక్కగా డెకరేషన్ చేసుకునే టైంలో ఫోటోగ్రాఫర్ ఎవరో ఫోటో తీసి పేపర్లో వేసాడంట. చరిత్ర చెప్తుంది చూడండి. అంటే రాణి గారు అలా చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడు. మీ అందరికి నచ్చిన సినిమా యాక్టర్ ఎవరో ఒకరు ఉంటారు. ఈరోజు యువత ఏం చేస్తున్నారు, వాడు డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకుంటాడు. అందరూ ఏం చేస్తున్నారు, అలాగే వేసుకుంటారు. వాడు సినిమాలు చొక్కా వేసుకుంటాడు, టీ షర్ట్ వేసుకుంటాడు. అందరూ ఏం చేస్తారు అంటే దీని ద్వారా ఏమర్థం అవ్వాలి మీకు, ఫాలోవర్స్ ఫాలో చేస్తారు. ఏది చేస్తే ప్రాముఖ్యమైన వ్యక్తి గొప్ప వ్యక్తి ఏదైనా చేశాడంటే అందరూ అనుసరించేస్తారు. రాణి గారు చెట్టెట్టి డెకరేషన్ చేసి లైటింగ్ పెట్టుకుని ఫోటోకి ఫోజ్ ఎత్తే ఆ ఫోటో తీసుకొచ్చి పేపర్లు వేశారు. ఆ పత్రిక పేరు కూడా ఉంది, ఏదో నేను చదివాను పత్రిక పేరు. ఆ రోజుల్లో మొత్తం ప్రచురం అయిపోయింది. అదిగో రాణి గారు చేశారు, మేము చేస్తే ఏంటని. అదే నిషేధించినటువంటి అమెరికా, అదే జరిమానా ఇచ్చినటువంటి అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా క్రిస్మస్ ట్రీలు పెట్టుకుని ఆచరించేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో.